సార్, అంటే తల్లి చెల్లికి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేకపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని విపక్షాల ప్రశ్నలకు ఏం సమాధానం? డైలాగ్ చాలా బాగుంటుంది. తల్లి చెల్లికి న్యాయం చేయలేనివాడు, అన్నాదమ్ములకు న్యాయం చేయలేనివాడు, కొడుకు న్యాయం చేయలేనివాడు, మామకు వెన్నుపోటు పొడిచినవాడు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, కుటుంబ తగాదాలను రాజకీయాల మీద రుద్దాలని ప్రయత్నం చేయటం అనేది సమంజసమైంది కాదు. అవి రాష్ట్ర ప్రయోజనాలను నిత్యం కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఏ విధమైనటువంటి ఎఫెక్టు చూపవు. అవన్నిటినీ సర్దుకుంటూ ముందుకు వెళ్ళి విజయయాత్రలో మేము మళ్ళా తిరిగి అధికారాన్ని సాధించబోతున్నాం. సార్, ఏపీలో సడన్గా శర్మిల ఎంట్రీతో వైసీపీకి భయం పట్టుకుందనే అంశాన్ని ఎలా చూస్తారు? అసలు మాకు భయం పట్టుకోవాల్సిన అవసరమే లేదు, మేము భయపడాల్సిన అవసరమే లేదు. భయపడవలసినటువంటి పరిస్థితులు కూడా గ్రౌండ్లో లేవు. చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు కాబట్టి షర్మిలమ్మను కూడా ప్రయోగిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్తో జత కడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు కాబట్టి నక్కజిత్తులన్నీ వేస్తున్నాడు. బీజేపీ వాళ్ళని కూడా కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. భయపడుతున్నది వాళ్ళు, మేము భయపడవలసిన అవసరం లేదు. సింగిల్గానే వెళ్ళి మేము గెలుస్తామనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. సార్, అంటే వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించడంలో జగన్ రెడ్డి ఫెయిల్ అయ్యారని శర్మిల వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నేను పెద్ద సీరియస్గా తీసుకోను. ఎందుకంటే ఆమె అక్కడ పార్టీ పెట్టింది, తెలంగాణ బిడ్డనంది, ఇక్కడ వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంది, అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటుంది. దిస్ ఇస్ ఏ సింపుల్ ఏ డ్రామా, ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ యాక్షన్. ఎవరి చేతిలోనే కీలు బొమ్మలాగా పనిచేస్తుంది మా రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఒక చిన్న బాధ తప్ప అవి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం. సార్, వైసీపీ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ఉంటే నా పైన వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని శర్మిల అంటున్నారు. ఆమె ఎప్పటి నుంచి ప్రశ్నిస్తుంది? ఆమె మీద దాడులు చేయాల్సిన అవసరం మాకేంటి? వాట్ ఈజ్ హర్ కెపాసిటీ, వాట్ ఈజ్ కాంగ్రెస్ కెపాసిటీ ఇన్ ది స్టేట్? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటు కోసం చెప్పేటటువంటి మాటలు. వాటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. సార్, అంటే 2019 ఎన్నికలకు ముందు శర్మిల పాత్ర కావచ్చు, ఆమె పాదయాత్ర కావచ్చు, వైసీపీ గెలుపుకి ఉపయోగపడలేదని మీరు చెప్తారా? నేనేమంటానంటే ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వీడినప్పుడు, నూతనంగా పార్టీ స్థాపించినప్పుడు, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్న దశలో షర్మిలమ్మ గారి పాత్ర కానీ లేదా విజయమ్మ గారి పాత్ర కానీ తక్కువని నేను అనను. వాళ్ళు చేయవలసిన పాత్ర కన్నా చాలా ఎక్కువ చేశారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే అందువల్ల ఇవాళ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసి వాళ్ళకి అప్పచెప్తారా? ఇది ధర్మమేనా? ఎస్, షర్మిలమ్మ గారు చాలా బాగా సహాయం చేశారు. ఆమెకి సహాయం చేశారనే పేరు కూడా ఉంది. ఆమె చాలా సహాయం చేసింది. తండ్రి చనిపోయినప్పుడు అన్న కోసం చాలా త్యాగం చేసిందనే మాటను కూడా ఇవాళ చెడగొట్టుకునే రీతిలో జగన్ రెడ్డి అని ఏదేదో ఓవర్గా మాట్లాడుతుంది. మాకేంటంటే మీరు 1-2 సార్లు మీరు అడిగితే మేము పరుషంగా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె. మేము ఏం పరుషంగా మాట్లాడగలుగుతాం? మేమేదో చంద్రబాబు మాట్లాడినట్టు, పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాం. కానీ మీరు మాట్లాడకపోతే ఊరుకునని అంత అగ్రెసివ్గా ఆమె మాట్లాడుతుంది. ఇది ధర్మం కాదు. సరే, ఓకే, నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీని నువ్వు బతికించుకోదలుచుకున్నావా, లేకపోతే నువ్వు కుటుంబ తగాదా పెట్టుకొని మీ అన్న పార్టీని చంపదలుచుకున్నావా? ఏమిటి నీ అభిప్రాయం ఏంటి? అసలు నీ ఎజెండా ఏంటి? చంద్రబాబు చెప్పినట్టు నడువుదలుచుకున్నావా నువ్వు? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇది ధర్మమేనా? మీకు ఏవైనా విషయాల దగ్గర వ్యత్యాసాలు లేదా పొరపచ్చాలు, ఈ కుటుంబంలో తగాదాలు ఉంటే యూ హ్యావ్ టు సెటిల్ విత్ ఇన్ ది 4 walls, నాట్ ఇన్ ది పబ్లిక్. నాకు బాధ వేస్తుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి కుమారులు రోడ్డు మీద పడి ఇలా చేయవలసినటువంటి అవసరం ఉందా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అని బాధ కలుగుతూ ఉంటుంది. దానివల్ల ఏదో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. నో, దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక చెల్లి వచ్చి రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని అంత తక్కువ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు, సొంతంగా పార్టీ పెట్టినటువంటి నాయకుడు, ఆ పార్టీని బతికించుకున్న నాయకుడు, ఆ పార్టీని అచంచలంగా పెంచినటువంటి నాయకుడు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి
గొప్ప వ్యక్తి, అతన్ని ఓడించడం ఎవరి వల్ల అవుతుంది? ఊరికనే కాకమ్మ కథలు ఎలక్షన్ల ముందు చెప్పుకుంటారు, చెప్పుకొని మనకేం అభ్యంతరం లేదు. బట్ ఏ ప్రభావం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. ఇవాళ ఎన్నికల తర్వాత కూడా ఈ బయట వేసుకోండి, 100% జగన్మోహన్ రెడ్డి విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ నెక్స్ట్. 175కి రావాలనే గోల్తో వెళ్తున్నాం. అనూహ్యమైనటువంటిది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఊహించనన్ని అంత స్థాయిలో మాకు సీట్లు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.